డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి అబ్బాకొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఫస్ట్ ర్యాంక్ ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఎవరికి ర్యాంక్ ఒకటి వచ్చింది, అతను ర్యాంక్ ఒకటి వస్తే ఎవరు కనుక్కున్నాం ఏంటి ఎట్లా వచ్చింది వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఇవ్వలేదు అంటారు. మరి నేను అడుగుతాను, మన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. మరి ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు?